ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనం ద్వారా శంకర సాక్షాత్ శంకరాచార్యుల వారు సాక్షాత్తు ఆ శంకర స్వరూపులే, అర్ధనారీశ్వరులైనటువంటి సాక్షాత్ పార్వతీ పరమేశ్వరాత్మకంగా ఉన్నటువంటి ఆ శంకర స్వరూపమే అని తెలుసుకున్నాం. వారి అనుగ్రహం మనందరి మీద ఉండాలి అని కోరుతూ ఈరోజు వారిని గురించి గురుస్తుతిగా వారి శిష్యులు తోటకాచార్యుల వారు ఆశువుగా పలికిన తోటకాష్టకాన్ని స్మరించుకుందాం. ఈ చరిత్ర పఠన కార్యక్రమాన్ని ఇంతటితో సుసంపన్నం చేసుకుందాం. విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిషత్ కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశిక మే శరణం. శాస్త్రాలు అనే అమృత సముద్రాలనన్నింటినీ తెలిసినవాడా, ఉపనిషత్తుల్లో చెప్పబడిన గొప్ప అర్థానికి, వేదాంతార్థానికి నిధి వంటివాడా శంకర గురుదేవా, నీ నిర్మలమైన పాదాలని మనస్సులో స్మరిస్తాను. నాకు ఆశ్రయం ప్రసాదించు, నాకు నీవే శరణం. కరుణావరుణాలయ పాలయ మాం భవసాగర దుఃఖ విదూన హృదం రచితాఖిల దర్శన తత్వవిదం భవశంకర దేశిక మే శరణం. శంకర గురుదేవా, కరుణా సముద్రమా, భవసాగర దుఃఖంతో గుండె పగిలిన నన్ను పాలించు, రక్షించు. అన్ని దర్శనాల తత్వజ్ఞాన రచన చేసిన నీవే నాకు శరణు. భవతా జనతాం సుహితా భవితా నిజబోధ విచారణ చారుమతే కలయేశ్వర జీవ వివేక విదం భవశంకర దేశిక మే శరణం. ఆత్మబోధ విచారణతో తీక్ష్ణమైన బుద్ధిశక్తి కలిగిన వాడా, నీ బోధతో ఈ మానవాళికి శుభం కలిగింది. జీవబ్రహ్మ వివేకాన్ని తెలిసిన నిన్ను స్మరిస్తాను శంకర గురుదేవా, నాకు నీవే శరణు. భవయేవ భవాన్ ఇతి మే నితరాం సమజాయత చేతసి కౌతుకతా మమ వారయ మోహమహాజలధిం భవశంకర దేశిక మే శరణం. శంకర గురుదేవా, నీవు సాక్షాత్తు శంకరుడవే అని నా మనస్సులో సంపూర్ణమైన ఉత్సాహం, అవగాహన ఉద్భవించింది. నా అజ్ఞాన మహాసముద్రాన్ని అడ్డగించి, దాన్ని తొలగించి, నీవే నాకు శరణం కావాలి. సుకృతే అధికృతే బహుధా భవతో భవితా పదదర్శనలాలసతా అతిదీనమిమం పరిపాలయ మాం భవశంకర దేశిక మే శరణం. అనేక జన్మల పుణ్యకర్మల ఫలంగా నీ పాదదర్శన ఆసక్తి నాకు కలిగింది. అతి దీనుడనైన ఈ స్థితిలో ఉన్న నన్ను రక్షించు స్వామి. ఓ శంకర గురుదేవా, నాకు నీవే శరణు. జగతీమవితుం కలితాకృతయో విచరంతి మహామహసశ్చలతః అహిమాంశురివాత్ర విభాసి గురో భవశంకర దేశిక మే శరణం. గొప్ప తేజోవంతులైన వారు ఏదో ఒక నెపంతో ఈ ప్రపంచాన్ని రక్షించడం కోసం మానవాకారంతో సంచరిస్తూ ఉంటారు. శంకర గురుదేవా, ఇక్కడ నా ఎదుట సూర్యుని వలె వెలుగుతున్నావు, నాకు శరణాన్ని ప్రసాదించు. గురుపుంగవ పుంగవకేతనతే
సమతామయతాం నహి కోపి సుధీః శరణాగతవత్సల తత్వనిధే భవశంకరదేశికమే శరణం. గురుత్తమ, వృషభకేతన, నీతో సమానుడైన విద్వాంసుడెవడూ లేడు అనేది నిశ్చయం. ఆశ్రిత వత్సల, తత్వనిధి శంకర గురుదేవ, నాకు నీవే శరణు. విదితా నమయా విశదైక కళా నచకించన కాంచనమస్తి గురో ద్రుతమేవ విధేహి కృపాం సహజాం భవశంకరదేశికమే శరణం. నాకు ఏ ఒక్క కళలో కూడా స్పష్టమైన పాండిత్యం లేదు, ఏ కొంచెం సంపదైనా లేదు. అందువల్ల నీకు సహజమైన నిర్వ్యాజమైన దయను వెంటనే ప్రసరింపచేయి. శంకర గురుదేవా, నీవే నాకు శరణు. భవశంకరదేశికమే శరణం. శంకరులను గురించి, వారి జీవితాన్ని, సందేశాన్ని గురించి ప్రఖ్యాత ఆధ్యాత్మిక తత్వవేత్త డాక్టర్ రాధాకృష్ణన్ గారు, మన భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారతీయ తత్వశాస్త్రం ఇండియన్ ఫిలాసఫీ అనే సమగ్ర తత్వశాస్త్ర గ్రంథాన్ని రచించిన మహనీయుడు. ఆయన శంకరులను గురించిన ఒక సారాంశ వాక్యం చెప్పారు. హీ ఈజ్ ద మిస్టిక్ హూ డిక్లేర్స్ దట్ వీఆర్ ఆల్ గ్రేటర్ దాన్ వీ నో అని. మన గురించి, మనం ఎంత శక్తివంతులం అనే దాన్ని గురించి, మనం అనుకుంటున్న దానికంటే ఎంతో గొప్పవాళ్ళం అని ప్రకటించిన మహాత్ముడు ఆది శంకరాచార్యుల వారు అని వారు తీర్మానించారు. ఆ విధంగా మనం ఉన్న స్థాయి నుండి మనల్ని ఉన్నత స్థాయికి చేర్చిన శంకరులను హృదయపూర్వకంగా శరణు వేడుదాం. ఓం నమో వెంకటేశాయ.